మీరు కాల్ చేసిన వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. సార్ సూచన అయింది సార్. హలో, నీకు బుద్ధుందా? ఇంటికెళ్ళి ఒకసారి ఫోన్ చేయమన్నాను కదా. అమ్మా, మీ బుద్ధునోడు బుద్ధుళ్ళ రాత్రంతా స్టేషన్లోనే పడుకున్నాడు, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి, తను ఇంకా అక్కడే ఉంచుకున్నారా? అలో అయ్యో, కట్ చేసి పారేసింది సార్. సార్, ఆయన బ్రదర్ కాలింగ్. హలో, ఏంటి సార్ మీడియా వాళ్ళతో వచ్చింది, కేసు పెడుతున్నా? సార్, వాట్ ఇస్ దిస్? నిన్న చేసిన ఒక చిన్న తప్పు కోసం ఇలా లాకప్ లో ఉంచి టార్చర్ పెడతారా? అయ్యో, మేమేం పెట్టలేదు, వాడి స్పృహ తప్పి పడిపోయాడు. అక్క, అలారం పెట్టి లేపి మరీ కొట్టాడక్క. అయ్యో, కాలు పట్టుకుని బతిమాలనక్క, నన్ను కూడా కుక్కను కొట్టాడక్క. కావాలంటే అడుగక్క. వీడేమిట్రా లైట్ గా కొట్టేందుకు ఇలా దెబ్బతీస్తున్నాడు? టీ తాగి వాడిని కొడుతూ ఊరుకుంటాడా? సార్, కోమాకెళ్లే రేంజ్ కొట్టారు. అయ్యో, అంత తప్పు తను ఏం చేశాడు సార్? అయ్యో, మీకు అతనికి ఏదైనా పాత పగుందా? ఆయన డబ్బులు ఇవ్వలేదని ఇలా చితక బాధ. అనుకోకుండా జరిగిందా లేదా మీరు సుపారీ తీసుకొని చేశారా? ఏదో చెప్పండి సార్, మౌనంగా ఎందుకున్నారు? ఏదో చెప్పండి. మాట్లాడమని చెప్పి మీరే మాట్లాడుతున్నారు, మాకు టైం ఇవ్వండి అయ్యా. సార్, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు గురుమూర్తి. హలో, భరత్ వాళ్ళ అన్నయ్యనే. ఓ, యాక్చువల్లీ మీరందరూ అనుకునేలాగా నా తమ్ముడు కోమలో లేడు. అదేంటంటే వాడికి ఒక డిజార్డర్ ఉంది. వాడు ప్రతిరోజు 18 అవర్స్ నిద్రపోతాడు, మిగిలిన 6 అవర్సే మెలకుగా ఉంటాడు. దానివల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ సార్. సారీ సార్. బతికించావు. నేను స్టాక్ రావడం లేట్ అయింది, ఇంటికి వెళ్ళి మొబైల్ ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను. ఒక సెల్ఫీ ఎక్కదా అడుగుతున్నారు, వెళ్ళి తీసుకోవచ్చు కదా. నువ్వెందుకు అన్నిసార్లు వాచ్ చూస్తున్నావు? రేపొద్దునే రమ్మంటావా? అబ్బే వద్దు, నేనే బయటకు వచ్చి నేనే ఫోన్ చేస్తాను. ఓకే, అనవసరంగా మా టైం వేస్ట్ చేశారు కదా. న్యూస్ ఇస్తానని న్యూసెన్స్ క్రియేట్ చేశారండి మేడం. వెళ్దాం. ఈ విషయాన్ని నాకు ముందే చెప్పుంటే నేను నిన్ను యాక్సెప్ట్ చేసి ఉండేదాన్ని కాదు.